అన్ని ఇండస్ట్రీస్లోనూ బ్లాక్ బస్టర్స్ మోతం మోగుతోంది. కానీ కన్నడ సినీ పరిశ్రమలో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ అవుతోంది. ఇప్పటి వరకు అక్కడ 100 కోట్ల సినిమా కాదు కదా, 50 కోట్ల చిత్రం కూడా లేదు. ఈ టైంలో రాకీ భాయ్ రీఎంట్రీ ఇస్తుండటంతో కాంతార చాప్టర్ 1 తర్వాత శాండల్వుడ్ మళ్ళీ వసూళ్ల వర్షాన్ని చూడబోతోంది. బాలీవుడ్ లో ధురంధర్ సీక్వెల్, టాలీవుడ్ లో మనశంకర వరప్రసాద్ పెద్ది, కోలీవుడ్ లో కరుప్పు, మాలీవుడ్ లో దృశ్యం 3 ఇలా అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఈ ఏడాది భారీ హిట్స్ పడుతున్నాయి. కానీ శాండల్వుడ్ లో మినిమం హిట్ మూవీ లేదు. ఈ లోటును ఆగస్టు 26న రిలీజ్ అవుతున్న టాక్సిక్ తీరుస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. కన్నడ సినీ పరిశ్రమలో 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ ఒకటి. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై శాండల్వుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ బస్, భారీ డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్, యష్ స్టార్డమ్ కలిసి ఈ సినిమాను కర్ణాటక బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యంత కీలక చిత్రంగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాండల్వుడ్ లో టాక్సిక్ ముందు 2 బిగ్ టార్గెట్స్ ఉన్నాయి. కర్ణాటకలో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డు కేజీఎఫ్ 2 పేరుతో ఉంది. 2022లో విడుదలైన ఈ చిత్రం కర్ణాటకలో తొలి రోజే సుమారు 35.2 కోట్ల గ్రాస్ వసూలు సాధించి చరిత్ర సృష్టించింది. 4 ఏళ్లుగా ఆ రికార్డు చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. అయితే యష్ కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్, టాక్సిక్ పై నెలకొన్న హైప్ ను దృష్టిలో ఉంచుకుంటే ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కర్ణాటకలో అత్యధిక లైఫ్ టైం గ్రాస్ రికార్డు కాంతార పేరిట ఉంది. ఈ చిత్రం రాష్ట్రంలో ఏకంగా 259 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. టాక్సిక్ ఈ రికార్డును బద్దలు కొడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కేజీఎఫ్ సిరీస్ తో భారతీయ బాక్సాఫీస్ ను షేక్ చేసిన యష్ ఇప్పుడు టాక్సిక్ తో మరోసారి చరిత్ర సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.